ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల ఉత్సవాల్లో చివరి రోజైన చక్ర స్నానం నిర్వహించి బుధవారం సాయంత్రం ధ్వజారోహణంతో ముగిశాయి. అంతకుముందు శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి ఉదయము 10 నుంచి 11 గంటల మధ్య స్వపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సుదర్శన చక్ర తల్వార్కు చక్ర స్నానం చేశారు. ఆలయ ట్యాంకుల్లో భక్తులు స్నానాలు ఆచరించారు. సాయంత్రం ధ్వజారోహణము ముందు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయ డిఈఓ శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ ధర్మయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు. ఇక శాస్త్రోక్తంగా శ్రీ కళ్యాణ శ్రీ శ్రీనివాసుడి చక్ర స్నానము. నారాయణవనము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నానము అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు అమ్మవార్లు పల్లకి ఉత్సవం జరిగింది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ సుదర్శన చక్రపాలార్ అల్వార్కు స్వపన తిరుమంజనం వైభవంగా జరిగింది. అనంతరం చక్రస్నానం ఘనంగా జరిగింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నవసంధి మాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల మధ్య ధ్వజారోహణం జరగనుంది. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ శ్రీమతి నాగరత్న వీళ్ళంతా ముఖ్యమైన అధికారులు పాల్గొన్నారు. ఇక ఇంకో విషయం, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. ఇక క్యూ లైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా 300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా 6 గంటల సమయం పడుతుంది. ఇది అన్నమాట. మళ్ళీ ఇంకొక విషయము వెంటనే మనం తెలుసుకున్నట్టయితే, తిరుమల చరిత్ర గురించి తెలుసుకున్నట్టయితే, తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో భక్తులలోని దర్శనం చేసుకునే భక్తులలో తరింప చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. సతి సమేతుడైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి 1500 ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవరాణి సామవై 614వ శతాబ్దంలో ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ పరమ భక్తి శిరోమణిగా తిరుమల చరిత్రతో శాశ్వతంగా నిలిచింది. ఈమెకి పేరుందేవి అని మరో పేరు కూడా ఉంది. తర్వాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు 1328వ శతాబ్దం, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయలు శతాబ్దం 1429, హరిహరరాయలు శతాబ్దం 1446లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సాలువ నరసింహరాయలు 1470వ శతాబ్దంలో భార్య, 2 కుమారులు తన పేర్లతో సంపంగి ప్రదక్షిణం 4 మూలల్లో 4 స్తంభాల మండపాలను నిర్మించారు. 1473లో తిరుమల రాయ మండపానికి వేదికగా నిర్మించాడు.
ఉత్సవాలు జరిపించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు 1513 నుంచి 1521 వరకు 7 సార్లు తిరుమలకు వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు, ఉత్సవాలు నిర్వహించాడు. రాయల 1513 ఫిబ్రవరి 10న 25 వెండి పల్లాలను ఇవ్వగా స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు 2 బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడోసారి తిరుమల సందర్శించి మూల విరాట్కు ఆభరణాలు, ఉత్సవమూర్తులకు 3 మణిమాయి కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి 5 గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న 4వసారి తిరుమల దర్శించి 30,000 వరహాలతో కనకాభిషేకం చేశాడు. నిత్యారాధన కోసం తాళ్లపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 1517 జనవరి 2న తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టెంబర్ 9న ఆనంద నిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 6వసారి, 1521 ఫిబ్రవరి 17న 7వసారి తిరుమలకు వచ్చి నవరత్న కుల్లాయిని పీతాంబరాలను సమర్పించాడు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకలుగా ఇచ్చాడు. 16వ శతాబ్దం చివరిలో తిరుమల రాయుల అన్న ఊయల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించారు. 1570లో వెంకటాపతి రాయలు చంద్రగిరిని పాలించి కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. ఇది అన్నమాట ఈ 1570వ శతాబ్దం వరకు జరిగిన విషయాలు అని చెప్పొచ్చు. ఆ తర్వాత క్రమంగా 1801 నుంచి సంబంధించి శాసనం 1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. 1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా పాలసీని కొనసాగించారు. ఇది ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాము. ఇది ఇంకొక వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాము. ఇప్పటికే వీడియో లెంది అని అనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఇంతవరకు ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదములు. చూసిన వారందరికీ ధన్యవాదములు. నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని ఈ ఎవ్రీ టాక్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.